Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Third BCom, fifth semester. Our subject is Business Leadership, వ్యాపార నాయకత్వం. ఈ వ్యాపార నాయకత్వం అనేటువంటి పేపర్లో 3 యూనిట్స్ ఉంటాయండి. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 వచ్చి ఇంట్రడక్షన్, బిజినెస్ లీడర్షిప్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సెకండ్ యూనిట్ ఈజ్ నిర్ణయం మరియు నాయకత్వానికి సంబంధించి ఉంటుంది. అలాగే థర్డ్ యూనిట్లో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉండడం జరుగుతుంది. ఇందులో నౌ వీ డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్. ఇందులో ఫస్ట్ యూనిట్లో మొదటి టాపిక్ ఏంటంటే బిజినెస్ లీడర్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్ అండ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ లీడర్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే నాయకత్వం యొక్క అర్థం ఏమిటి, నాయకత్వం యొక్క అర్థాలను నిర్వచించండి. దానికి అంటే ఒక మంచి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటని ఇందులో 10 మార్కుల ప్రశ్న కింద అడగడానికి అవకాశం ఉంటుంది ఈ టాపిక్ నుంచి. అంటే యూనిట్ నెంబర్ 1లో బిజినెస్ లీడర్షిప్ ఇంట్రడక్షన్లో మనకి ఈ టాపిక్ నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది అనమాట. ఇది 50 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి వ్యాపార నాయకత్వం అంటే ఏంటంటే సంస్థలు ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి ఇతరుల ప్రవర్తనలను వారి ఇష్టపూర్వకంగా మరియు ఆసక్తికరంగా పనిచేయించేటువంటి ప్రక్రియను నాయకత్వంగా పేర్కొనవచ్చును. ఏమంటే మామూలుగా నాయకుడు అంటే సంస్థని సమర్థవంతంగా నడిపించేటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు అన్నమాట. అంటే ఏ సంస్థకైతే మంచి నాయకుడు ఉంటాడో ఆ సంస్థ ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సమర్థవంతమైన నాయకుడు ఉన్నటువంటి సంస్థ సమర్థవంతంగా ఎఫిషియెంట్గా లాభాల విషయంలో అవనివ్వండి, మేనేజ్మెంట్ విషయంలో అవనివ్వండి, బ్రాంచ్లను ఎక్స్టెన్షన్ చేసుకోవడంలో అవనివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలలో సంస్థ అనేది ముందుకు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్. ద డిఫరెంట్ పీపుల్ డిఫైన్డ్ బై బిజినెస్ లీడర్షిప్ ఇన్ డిఫరెంట్ వేస్. అనేక మంది వ్యక్తులు వ్యాపార నాయకత్వాన్ని వాళ్ళ యొక్క పరిభాషలలో నిర్వచించడం అనేది ఖచ్చితంగా జరిగింది అని మనం చెప్పవచ్చును. ఇక్కడ మనకి ఒక నిర్దిష్టమైన లక్ష్యము లేదా లక్ష్యాల సాధనకు సమాచార పంపిణీ ప్రక్రియ ద్వారా వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించి వ్యక్తుల మధ్య సంబంధాలను ప్రభావితం చేయడాన్ని నాయకత్వంగా మనం నిర్వచించవచ్చును. రెండో నిర్వచనం ఏంటంటే ప్రవర్తనను ఎప్పటికప్పుడు ప్రభావితం చేసేటువంటి ప్రవర్తనను నాయకత్వంగా పేర్కొనవచ్చును. అంటే ఒక నాయకుడు గ్రూపులో జీవించి ఆయా గ్రూపును లక్ష్యాల వైపు ప్రేరేపిస్తారు. అలాగే లక్ష్యాల సాధనకు ఇతరులను ప్రభావితం చేసి ఇతరులకు సహాయం చేసే ప్రక్రియను నాయకత్వంగా చెప్పవచ్చును. ఈ నిర్వచనాలను గనక పరిశీలన చేస్తే నాయకత్వం యొక్క లక్షణాలను ఈ క్రింది విధముగా వివరించవచ్చును. అంటే గ్రూపులో ఉండేటువంటి ఒక నాయకుడు ఉంటాడో, ఒక నాయకుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అతనికి సమర్థవంతంగా నాయకత్వం ఉంటుంది. అంటే ఈ నాయకత్వం అనేది ఒక వ్యాపార విషయంలోనే కాకుండా ఇన్ జనరల్గా మనం చూసామనుకోండి, పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక రాజకీయ పార్టీకి అవనివ్వండి, అంటే ఒక రాజకీయ పార్టీకి అవనివ్వండి, మరొక సంస్థలకు అవనివ్వండి, నాయకత్వం అనేటువంటిది ఒకటే. నాయకుడు అనేటువంటి వాడు కూడా ఒకడే ఉంటాడు. ఉదాహరణకు పాలిటిక్స్ని తీసుకున్నాం అనుకోండి, ఒక పార్టీ యొక్క నాయకుడు సమర్థవంతంగా పనిచేస్తే ఆ పార్టీ అనేది సమర్థవంతంగా పనిచేసి అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. నాయకుడికి ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు, మెలకువలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాం. అంటే నాయకుడికి కొన్ని లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాల సాధనకు ఎప్పుడూ కూడా అతను ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే లక్ష్యాల సాధనకు ఇతరులను ప్రభావితం చేసి ఇతరులకు సహాయం చేసే ప్రక్రియను లీడర్షిప్గా చెప్పవచ్చు. ఈ డెఫినేషన్స్ అన్నిటినీ కనుక పరిశీలన చేస్తే నాయకత్వ లక్షణాలను క్రింది విధంగా
చెప్పవచ్చును. నాయకత్వం ఎల్లప్పుడూ ఉండే ప్రవర్తనా ప్రక్రియగా చెప్తారు. నాయకులు మరియు అనుసరించే వారికి సమాన లక్ష్యాల ఆధారంగా ఏర్పడే సంబంధంగా కూడా దీన్ని చెప్పవచ్చు. థర్డ్ వన్ చూసినట్లయితే సమాన లక్ష్యాల సాధనకు వ్యక్తులు లేదా గ్రూపుల ప్రవర్తనలను ప్రభావితం చేయడానికి నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు. నాలుగవదిగా అనుసరించేవారు ఇష్టపూర్వంగా మరియు ఆసక్తికరంగా లక్ష్యాల సాధనకు పనిచేస్తారు. ఐదవదిగా నాయకత్వం అనేది ఒక నిర్దిష్ట స్థితిలో, ఒక సమయంలో మరియు నిర్దిష్ట పరిస్థితులలో ఉపయోగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నాయకత్వం యొక్క డెఫినేషన్స్గా, నిర్వచనాలుగా చెప్పచ్చు. అలాగే నాయకత్వానికి అంటే నాయకత్వ లక్షణ ఈ డెఫినేషన్స్ పరిశీలన చేస్తే మనకి ఈ లక్షణాలన్నీ కూడా బోధపడతాయి అన్నమాట. నాయకుడు అనేటువంటి వాడు ఆ నాయకత్వ లక్షణాలని కొంతమంది చెప్తూ ఉంటారు. పుట్టుకతోనే వచ్చేస్తాయి, వాడి నాయకుడు అయిపోయాడు అంటారు. ఉదాహరణకు పొలిటికల్ లీడర్స్ని మనం తీసుకున్నామనుకోండి, వాడికి పుట్టుక నుంచే ఆ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు వచ్చినాయి, అందువల్లే వాడు నాయకుడిగా తయారయ్యాడు అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారో, ఆ టార్గెట్ కోసం వీళ్ళు నిరంతరం సాధన చేస్తారో, ఇతర వ్యక్తులను కూడా ఎఫెక్ట్ చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళు లీడర్గా ఎదగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగ మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అన్నమాట ఈ నాయకులకు సంబంధించి. అంటే ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెలివితేటలో వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వాళ్ళకి ఇతరులు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు లీడర్స్గా ఖచ్చితంగా మనగలుగుతారని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ బిజినెస్లో కూడా అంతే. లీడర్షిప్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బిహేవియర్ ఆఫ్ అదర్స్ టు వర్క్ willingly and enthusiastically for achieving predetermined goals. అంటే వాళ్ళ లక్ష్యాలకి సాధనకు ఇతరులను ప్రభావితం చేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. లీడర్షిప్ ఈజ్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్డ్ in a situation and direct through communication process towards the attainment of a specified goal or goals. The definition puts emphasis on influencing through communication. Another definition may be stated as under. ఇక్కడ బిజినెస్ లీడర్షిప్కి సంబంధించి ఇంకొక నిర్వచనం ఏంటంటే లీడర్షిప్ ఈజ్ ఎసెన్షియల్లీ యాజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ బిహేవియర్. ఏ లీడర్ బ్రీవ్స్ లైఫ్ ఇన్ టు ద గ్రూప్ అండ్ మోటివేట్స్ ఇట్ టువర్డ్స్ గోల్స్. ఒక నాయకుడు అతను మాత్రమే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడమే కాకుండా తన గ్రూపులతో పాటుగా ఇతర గ్రూపులను కూడా తన వెనకాల తీసుకువెళ్ళాడనుకోండి, వాడు ఖచ్చితంగా నాయకుడు అనిపించుకుంటాడు. అంటే ప్రవర్తనను ఎప్పటికప్పుడు ప్రభావితం చేసే ప్రవర్తనను నాయకత్వంగా మనం పేర్కొనవచ్చును. ఒక లీడర్ గ్రూపులో జీవించి ఆయా గ్రూపులను టార్గెట్స్ వైపు ఖచ్చితంగా ప్రేరేపించడం అనేది జరుగుతుంది. A more recent definition of leadership is as follows. Leadership is the process of influencing and supporting others to work essentially towards achieving objectives. The successful organization has one major attribute that sets it apart from unsuccessful organization, that is dynamic and effective leadership. An analysis of these definitions brings certain features of leadership which are as follows. మనం చెప్పుకున్నాం కదా, డెఫినేషన్స్ అన్నీ చూస్తుంటే కనుక మనకు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు అనేది తెలుస్తున్నాయని. ఫస్ట్ వన్, నాయకత్వం ఎల్లప్పుడూ ఉండే ప్రవర్తనా ప్రక్రియ. ఏ లీడర్షిప్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ బిహేవియర్. ఏ లీడర్షిప్ మే బీ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ హిస్ ఫాలోవర్స్
which arises out of their functioning for common goals. Next one, the leader tries to influence the behavior of the individuals or group of individuals around him to achieve common goals. The followers work willingly and enthusiastically to achieve these goals. Leadership gives and experience of help to followers to attain common goals. Leadership is exercised in a particular situation at a given point of time and under specific set of circumstances. అంటే వ్యాపార నాయకత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఆ బిజినెస్లో ఉండాలి. ఆ లక్షణం కనుక నాయకత్వ లక్షణం అనేది లేకపోతే వ్యాపారాన్ని రన్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా సూట్ అవ్వదన్నమాట. అంటే ఎవరైతే సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటాడో, కొన్ని లక్షణాలను మంచి లక్షణాలను అతను కలిగి ఉంటాడో ఖచ్చితంగా ఆ సంస్థ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి తెలివితేటలతో, మంచి సమర్థతతో, ఎదుటి వారిని ఆకర్షించేటువంటి శక్తితో నాయకుడు పని చేయాలి. అప్పుడే ఆ సంస్థ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అతనిలో నాయకత్వం అనేటువంటిది కూడా ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నాయకత్వము వేరు, నిర్వహణ వేరు. నాయకత్వం వేరండి, నిర్వహణ వేరు. అలాగే వాటి మధ్య కూడా తేడా ఉంటుంది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ లీడర్షిప్. రెండు కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వాటికి వేరువేరు అర్థాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అలాగే ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ లీడర్షిప్, ఎక్స్ప్లెయిన్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్ అని అడుగుతాడు మనకి. అంటే మంచి నాయకుడికి కొన్ని లక్షణాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ వన్, స్వయం నిర్వహణ ఉండాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాము. తర్వాత వ్యవస్థాపరమైనటువంటి సామర్థ్యాలు ఖచ్చితంగా అతనికి ఉండాలి. వ్యవస్థాపరమైనటువంటి సామర్థ్యాలు అనేది ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీస్ ఉండాలి. తర్వాత జట్టు నిర్మాణము మరియు జట్టు పని ఉండాలి. సమస్యల పరిష్కారం ఉండాలి. దూరదృష్టి మరియు విలువలను నిర్వహించడం ఉండాలి. సమగ్రత మరియు ప్రవర్తన ఉండాలి. నీతి విశ్వాసం ఉండాలి. అలాగే భావ తెలివితేటలు మరియు నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆశావాదం మరియు ధనాత్మకం ఉండాలి. ధైర్యం మరియు నమ్మకం అనేటువంటి ఉండాలి. ఇలాంటి లక్షణాలు కనుక ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సంస్థ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది గుడ్ ఫీచర్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ లీడర్గా చెప్పొచ్చు. ఒక వ్యక్తి, ఒక నాయకుడు తెలివితేటలతో పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి, అంటే కష్టపడేటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి గుణం ఒక నాయకుడు కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆ సంస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే తన యొక్క వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవడంతో పాటుగా కొంతమంది తనను అనుసరించేటట్లుగా రోల్ మోడల్గా ఇక్కడ లీడర్ అనేటువంటి వాడు ఉండాలి ఈ బిజినెస్లో ఉన్నట్లయితే. అలా ఉన్నట్లయితే హీఈస్ కాల్డ్ ఏ బిజినెస్ లీడర్గా మనం చెప్పుకుంటాము. అంటే అతను కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి, ఆ టార్గెట్ వైపు అతను ప్రయాణించాలి. కొంతమంది అతను అనుసరించేటట్లుగా ఉండాలి. అలా ఉన్నట్లయితేనే అతను సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తులను మోటివేషన్ చేసేటట్లుగా కూడా ఉంటాయి. అంటే యాజ్ ఏ లీడర్ వన్ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ clearly and successfully explain to employees everything from organizational goals to specific tasks. అంటే అతనికి కొన్ని రకాలైనటువంటి టాస్క్స్ అంటే టార్గెట్స్ ఉంటే అవన్నీ కూడా అతను ఫుల్ఫిల్ చేసేటువంటి కెపాసిటీ కూడా అతనిలో ఉండాలన్నమాట. ఉంటేనే అతన్ని గుడ్ లీడర్ అనిపించుకుంటాడు. లీడర్స్ మస్ట్ మాస్టర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ one-on-one, departmental and full staff conversations as well as communication via the phone, email and social media. అతను
కమ్యూనికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి, తెలివితేటలు ఉండాలి, సమర్థత అనేటువంటిది ఒక నాయకుడికి ఉంటే అతను మంచి లక్షణాలు కలిగి ఉన్నాడంటాం. అతని నాయకత్వం మంచి నాయకత్వం అని కూడా మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నాయకులు ముందుగా ఇక్కడ స్వయం నిర్వహణ అనేటువంటి పాయింట్ గురించి చెప్పుకుంటాము. సెల్ఫ్ మేనేజ్మెంట్. నాయకులు ముందుగా తమను తాము నిర్వహించుకొనుటకు తగిన శక్తిని కలిగి ఉండాలి. దీనికి తనపై తనకి తగిన విజ్ఞానం కలిగి ఉండడం మరియు స్వయం నియంత్రణ కలిగి ఉండడం, తనపై తనకి విజ్ఞానంలో తన గురించి, తన బలాలు బలహీనతల గురించి తగిన విజ్ఞానాన్ని కలిగి ఉండడం ఖచ్చితంగా అవసరం. అలా ఉంటేనే అతను స్వయం నియంత్రణ చేసుకోగలుగుతాడు. అంటే స్వయం నియంత్రణ అనగా భౌతికంగాను మరియు మెంటల్గాను ప్రవర్తనలను సమతుల్యం చేసుకోవడం అనేది దాన్ని సెల్ఫ్ మేనేజ్మెంట్గా, సెల్ఫ్ ఎఫిషియన్సీగా చెప్పడం జరుగుతుంది. అంటే తాము నిర్వహించుకున్నటకు తగిన శక్తిని కలిగి ఉండాలి. అంటే ఏదైనా పని చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, ఆ శక్తి తనకు ఉందో లేదో చూసుకోవాలి. బిజినెస్ ఈ సంవత్సరంలో 10 కోట్ల టర్న్ ఓవర్ చెయ్యాలి అనుకున్నాడు అంటే 10 కోట్ల టర్న్ ఓవర్ చేయగలుగుతాడో లేదో ముందే చూసుకోవాలి. చూసుకున్న టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారంగా అతను ఏం చేయాలండి, పని చేయగలగాలి. తన పని చేయాలి, తనతో పాటు ఉన్న వాళ్ళ చేత కూడా పని చేయించే కెపాసిటీ ఉండాలి. అంటే తనపై తనకు తగిన విజ్ఞానం కలిగి ఉండాలి మరియు స్వయం నియంత్రణ కలిగి ఉండాలి. అంటే ఒక పని చేస్తూ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి 10 కోట్ల టర్న్ ఓవర్ చేయాలనుకుని ఆ పని మానేసి మళ్ళీ ఇంకో పనికి వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. ఆ పని మానేసి నువ్వు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నావో దాని వైపే నీ లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. తనపై తనకి విజ్ఞానంలో తన గురించి, తన బలహీనతల గురించి, బలాల గురించి ఖచ్చితంగా తనకు తెలిసి ఉండాలి. తన విజ్ఞానం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ అనేది ఖచ్చితంగా మనగలుగుతుంది. స్వల్పకాలంలోనే పైకి రావడం అనేది సంస్థ జరుగుతుంది. ఇది స్వయం నిర్వహణ అంటే, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే. తర్వాత ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీస్ అంటే సంస్థను విజయవంతమైన నాయకులకు వ్యవస్థా స్వరూపం అంటే అధికారం, బాధ్యతల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలి. అంటే వ్యాపారంలో చేసేటువంటి వాడు, వ్యాపారాన్ని నిర్వహించేవాడు, కొంతమందికి ఆదర్శవంతంగా ఉండాలనుకునేటువంటి వాడు ఉండేవాడు కూడా ఎలా చేరి ఉండాలి, తనకు ఉండేటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, తన పెట్టిన సంస్థ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషను అనుకోండి. అంటే కొంత ప్రాఫిట్ దృష్ట్యా ఉంటుంది, కొంత సర్వీస్ దృష్ట్యా ఉంటుంది. అలాంటప్పుడు తన రెస్పాన్సిబిలిటీ ఏంటనేది పూర్తిగా మర్చిపోకూడదు. తను సంస్థను స్థాపించేసి ఇంటి దగ్గర కూర్చుని వేరే కార్యకలాపాలు చేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు సంస్థకి అతను నాయకుడు అవ్వలేడు. అతను కొంతమంది ఖచ్చితంగా అనుసరించలేరు. తను ఏదైతే ప్రారంభించాడో, ఏదైతే స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ విధంగా రన్ అవుతుంది, సంస్థలో ఉండేటువంటి వర్కర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారో, సొసైటీలో తన సంస్థ ఎంతవరకు ఉత్పత్తిని చేయగలుగుతుంది, ఎంతవరకు మార్కెట్లోకి ప్రొడక్ట్స్ రాగలుగుతున్నాయి, సంవత్సరంలో లాభాలు ఎలా రాగలుగుతున్నాయి, తన బ్రాంచ్లను ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, ఫారిన్ కంట్రీస్లో ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలా, ఇలాంటి వాటి పట్ల అన్నిటి పట్ల కూడా పూర్తి బాధ్యత అతని మీద ఉంటుంది. ఆ సంస్థ మీద బ్రతుకుతూ కొన్ని వేల మంది ఉంటారో వాళ్ళందరూ కూడా తన బాధ్యత, ఈ సంస్థ యజమాని, ఈ నాయకుడి యొక్క ప్రవర్తన బాధ్యతాయుతంగా లేదనుకోండి, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోయేటువంటి పరిస్థితి. ఒక సంస్థను స్థాపించి దాన్ని నడిపించడంలో ఖచ్చితంగా నాయకుడికి బాధ్యత ఉండాలి, యజమానికి బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే సంస్థ బలహీనమైపోయి మూసివేత కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రకంగా పనిచేయరు. ఏమండి, ఈ విధంగా పనిచేయబోతున్నాను చూసుకోవాలి దగ్గరుండి సంస్థని, ఆ సంస్థ యొక్క పనులు, సంస్థ యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, ఉత్పత్తి ఎలా జరుగుతుంది, సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరు పనిచేస్తున్నారో, ఎవరెక్కడ సక్రమంగా పనిచేయట్లేదు, ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారో, తన బాధ్యత ఏంటనేది పూర్తిగా నాయకుడు కలిగి ఉండాలి. అలా ఉంటేనే సంస్థ యొక్క స్వరూపం అనేది ప్రధానంగా మారడం అనేది జరుగుతుంది. అంటే సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది, అలాగే అధికారుల బాధ్యతలు, వాళ్ళ విధుల పట్ల తగిన విజ్ఞానాన్ని కలిగి ఉన్నారా లేదా, సక్రమంగా సంస్థ కలిగి ఉంటుందా లేదా అనేటువంటి ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీస్ అన్నీ కూడా అతనికి ఉండగలగాలి. అంటే
సంస్థలని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ నాయకుడికి ఉండాలి. ఒక నాయకుడికి కనుక అలాంటి కెపాసిటీస్ లేవనుకోండి, ఆ సంస్థ పనిచేయడం అనేది కష్టమైపోద్ది. ఆ సంస్థ సక్రమంగా సరైన లాభాలు గడించడం అనేటువంటిది మనకి అవకాశం ఖచ్చితంగా ఉండదన్నమాట. సంస్థ ఖచ్చితంగా ఉండదు, బాధ్యతాయుతంగా ఉండదు. అంటే అధికారి యజమాని అనేటువంటి వాడు విజయవంతమైన నాయకుడికి ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. సంస్థ పట్ల అవగాహన ఉండాలి. ఏ విధమైన అవగాహన లేకుండా సంస్థలోకి వచ్చేసి ఏదో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తన ఇష్టం వచ్చినట్టు డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడేసి, డబ్బు ఉంది కదా నా దగ్గర, ఆ డబ్బుకు తగ్గట్టుగా నేను ఉండాలి అంటే మాత్రం సంస్థ సక్రమంగా నడవలేదు, లాభాలు సంపాదించలేదు, పేరు ప్రతిష్టలు సంపాదించలేదు. సరికదా సంస్థ మూసివేతకు గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఒక నాయకుడు విజయవంతమైన నాయకుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా అధికారం పట్ల తన యొక్క బాధ్యత, సంస్థ పట్ల బాధ్యత, సంస్థల మీద, వ్యాపారాల మీద సరైన అవగాహన కలిగి ఉండాలి. తెలివితేటలన్నీ కూడా ఉండాలి. అలా ఉంటేనే సంస్థ అనేది మనగలుగుతుంది, సంస్థ అభివృద్ధి పదంలో నడవగలుగుతుందని మనం చెప్పొచ్చు. అంటే విజయవంతమైన నాయకులకు వ్యవస్థా స్వరూపం, అధికారం, బాధ్యతల పట్ల తగిన అవగాహన ఉండాలి. నాయకుల యొక్క వ్యవస్థా స్వరూపం, అధికార ప్రదానం, బాధ్యత, సిబ్బంది, అధికారుల బాధ్యతలు మరియు విధుల పట్ల తగిన విజ్ఞానాన్ని నాయకుడు కలిగి ఉండాలి. అలాంటప్పుడే వాడు మంచి నాయకుడు అనిపించుకుంటాడు. తర్వాత జట్టు నిర్మాణం మరియు జట్టు పని. అంటే ఈ జట్టు అంటే గ్రూపు, ఈ కన్స్ట్రక్షన్ మరియు వాళ్ళు చేసేటువంటి వర్క్, ఈ సమూహాలు ఉంటాయి కదండి, సంస్థలో పని చేసేటువంటి సమూహాలు, ఆ సమూహాలని జట్టు అని పిలుస్తారు. ఈ జట్టు నిర్మాణం మరియు జట్టు పని అంటే జట్టు స్థాయిలో, జట్టు అంటే మనకి ఇక్కడ గ్రూపు, సంస్థలో పని చేసేటువంటి వర్కర్స్ అందరినీ కూడా జట్టు అని పిలుస్తారు. ఆ జట్టు స్థాయిలో వ్యవస్థ సమర్థతలను మెరుగుపరిచే ప్రయత్నంలో జట్టు పనితీరు సమీక్షకు ఏర్పడేటువంటి అవరోధాలను సమీక్షించి జట్టు యొక్క నిర్మాణం, దాని యొక్క వివిధ కార్యక్రమాలను విశ్లేషించి వనరుల పంపిణీని మరియు జట్ల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ జట్టు నిర్మాణం, జట్టు పని కూడా ఎవరు చేసుకోవాలి? నాయకుడు చెయ్యాలి. అంటే నాయకుడు చెప్పినట్లుగా చేసేటువంటి గ్రూపు అంటే వర్కర్స్ ఆ సంస్థలో ఉండాలి. దాని ప్రకారంగా అతను చేసుకోవాలి. నాయకత్వం అనేది సంస్థల దూరదృష్టిని దృష్టిలో ఉంచుకుని సమర్థత మరియు ఫలితాలను ఆలోచించి పనిచేస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సమస్యల పరిష్కారం. ఏంటండి? సమస్యల పరిష్కారం. నాయకుడు అనేటువంటి వాడు సంస్థలో సమస్య వచ్చింది, జటిలమైన సమస్య, ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యకు పరిష్కారం తను అప్పుడే వెంటనే చూపలేకపోయినట్లయితే సంస్థ సరిగ్గా పనిచేయదనమాట. అంటే సంస్థలో అనేక రకాలైనటువంటి సంస్థలు వస్తాయి. ఎందుకంటే సంస్థలో కూర్చుంటే, సంస్థ దగ్గరికి వస్తే, ఆ సంస్థ పట్ల అతనికి అవగాహన ఉంటే, ఆ వ్యాపారం పట్ల అతనికి అవగాహన ఉంటేనే ఆ సమస్యలను పరిష్కరించగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏమండి, వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించలేదు అనుకోండి, ఖచ్చితంగా అతను ఫెయిల్ అయిపోతాడు. గుడ్ బిజినెస్ లీడర్ అవ్వడం. ఒక గుడ్ బిజినెస్ లీడర్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయగలిగేటువంటి ఖచ్చితంగా కెపాసిటీ, అన్ని తెలివితేటలు అతనికి ఉండాలి. తెలివితేటలు అనేటువంటి నాయకుడికి తెలివితేటలు ఖచ్చితంగా అవసరం, మానసిక ధైర్యం అవసరం. ఏమండి, మానసిక ధైర్యమే అతని యొక్క తెలివితేటలో మానసిక ధైర్యమే మంచి నాయకుడిగా నిలబెడతాయి. అవి లేకపోతే అతను గుడ్ లీడర్ ఖచ్చితంగా అనిపించుకోలేడు. అతనికి క్రియేటివిటీ కూడా ఉండాలి. ఏమండి, పాజిటివ్నెస్ ఉండాలి, మోటివేషన్ కెపాసిటీ ఉండాలి, ఆ సంస్థ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటేనే వాడు గుడ్ లీడర్ అనిపించుకుంటాడు. ఇక్కడ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఒక లీడర్కి లేకపోతే ఈజ్ నాట్ కాల్డ్ ఏ గుడ్ బిజినెస్ లీడరు అనిపించుకోవడం. మంచి లీడర్ వాడు ఖచ్చితంగా అవ్వలేడనమాట. ఏమండి, నెక్స్ట్ అతనిలో ఉండేటువంటి స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే
వ్యాపారంలో ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి చిక్కులు, అనేక రకాలైనటువంటి సమస్యలకు అతను ఏం చేయాలంటే తగిన పరిష్కార మార్గాలను విశ్లేషించి కనుగొనే ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. అంటే సమస్యలు ఎదురైనప్పుడు చైతన్యవంతంగా అతను పనిచేసి, సమస్యలు అనేటువంటివి చైతన్యవంతంగా ఉంటాయి. చైతన్యవంతంగా ఉండడం అంటే రోజు రోజుకి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురైపోతుంటాయి. అంటే సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకు పడకపోవచ్చు. వాళ్ళు అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రియేట్ చేయొచ్చు. లేదా వ్యాపార పరంగా ఈ సంస్థకి మరొక సంస్థకి పోటీ ఉండొచ్చు. పోటీ పరంగా కొత్త ప్రోడక్ట్ని పోటీ సంస్థ దింపొచ్చు. ప్రైసెస్ని డిక్రీజ్ చేసేయచ్చు. వాళ్ళ సేల్స్ని పెంచుకోవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి అవరోధాలు, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వ్యాపారానికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఇతను ఏం చేయాలంటే తనకున్న తెలివితేటలన్నిటినీ కూడా పూర్తిగా ఉపయోగించి ఇతరుల యొక్క సహకారం తీసుకుని ఆ ప్రాబ్లమ్స్కి సరైనటువంటి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవ్వచ్చు ప్రైవేటు సంస్థలకి. అలాంటప్పుడు కూడా వాటిని నిలదొక్కుకోవాలి అంటే సరైన పరిష్కార మార్గాలు కనుగొనవలసి ఉంటుంది. అవి పరిష్కార మార్గాలను అన్వేషించి నిరంతరము కూడా ఆ సమస్యలను సొల్యూషన్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఒక లీడర్ మీద ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. అలా చేస్తేనే వాడు గుడ్ లీడరు అనిపించుకుంటాడు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఖచ్చితంగా అతను చెయ్యాలి. టీంని ఏం చేయాలి? బిల్డింగ్ చేసుకోవాలి. టీమ్ బిల్డింగ్, జట్టు నిర్మాణం అంటే ఏంటి? ఇక్కడ టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి. ఒక టీమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ టీంకి ఎప్పటికప్పుడు టార్గెట్స్ పెడుతూ ఉండాలి. కొన్ని ఆబ్జెక్టివ్స్ వాళ్ళకి ఇవ్వాలి. దాని ప్రకారంగా వాళ్ళు పనిచేసేటటువంటి కెపాసిటీ అతను తీసుకురాగలిగితేనే ఈజ్ ఏ గుడ్ లీడరు అనిపించుకుంటాడనమాట. అంటే ఏ సక్సెస్ఫుల్ లీడర్ మస్ట్ బీ ఏబుల్ టు అనలైజ్, డయాగ్నైజ్ and provide a suitable solution for a problem. Since problems are dynamic, the solution also should be dynamic and ever changing. ఎవర్ చేంజింగ్ అనమాట. అవి ఎప్పటికీ మారుతూ ఉండవు. ఒక లీడరు డైనమిక్ లీడర్ అనిపించుకోవాలి అంటే అతను ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి. తన తెలివితేటలన్నీ ఉపయోగించాలి. ఎలాంటి సమస్య వచ్చినా సరే తన మీద వేసుకుని కొన్ని గంటల పాటు ఆ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా అతను నడిచినట్లయితే ఈజ్ కాల్డ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ బిజినెస్. సో మెనీ పర్సన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ followed by the గుడ్ లీడర్. ఆ లీడర్ని వాళ్ళందరూ కూడా ఫాలో అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొంత టీంని అతను బిల్డ్ చేసుకోవాలి. ఆ టీం బిల్డింగ్ చేసుకుని ఆ టీంని ఏం చేయాలి? అతను వర్క్ చేయాలి. అంటే టు క్రియేట్ ద టీమ్, ఒక టీంని క్రియేట్ చేసుకోవాలి. అండ్ టు వర్క్ and provide the work and improving organizational effectiveness at the team level by diagnosing barriers to team performance and improving inter-team relationships and task accomplishment. Team building analyze the activities, resources, allocation and relationship of a group or team to improve its effectiveness. This technique can be used to develop a sense of యూనిటీ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ టీంని ఇప్పుడు కూడా అతను డెవలప్మెంట్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తూనే ఉండాలి. ఇలా చేసినట్లయితేనే హీఈస్ కాల్డ్ ఏ గుడ్ లీడర్. ఈజ్ ఏ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ లీడర్, that is problem solving, and next one is creation of team and team building and teamwork and organizational capabilities and self management. A leader must have necessary skill to manage themselves successfully. That means self control and refers to the balancing behavior both physically and psychologically. అతను మెంటల్గాను, భౌతిక పరంగాను, మానసిక పరంగాను కూడా సమర్థవంతంగా ఉండాలి. ఉంటేనే స్వయం నియంత్రణ చేసుకోగలిగితేనే సంస్థ అనేది ముందుకు నడగలుగుతుంది. ముందులో చెప్పుకున్నాం మనం స్వయం నిర్వహణ అనేది. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే సంస్థలో వ్యాపారం సజావుగా సాగదు. తన కింద ఉన్న వాళ్ళని
తన కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ తనను అనుసరించి పనిచేసేవారుగా ఆ టీంని తయారు చేసుకోవాలి. అంతేగాని ఈ చీటికి మాటకి ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ మీద, తన కింద ఉన్న వాళ్ళ మీద తన యొక్క అధికారాన్ని పెత్తనాన్ని చెలాయిస్తే వ్యాపారం అనేది సజావుగా సాగదు. అంటే తగ్గవలసిన కాడ తగ్గి అధికారం చెలాయించవలసిన కాడ చేస్తే వ్యాపారం బాగా కొనసాగుతుంది. అతను గుడ్ లీడర్ అనిపించుకుంటాడో. దిస్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ లీడర్గా చెప్తారు. దట్ ఈస్ ద సెల్ఫ్ మేనేజ్మెంట్. Another one is sustaining vision and values. That means దూరదృష్టి ఉండాలి మరియు sustaining vision and values. A leader must be able to sustain, maintain and preserve the vision and the values of the organization in all his words and deeds. The vision and values should be exhibited properly. అంటే ఇక్కడ దూరదృష్టి విలువలను నిర్వహించడం అంటే ఏంటంటే నాయకులు సంస్థల యొక్క దూరదృష్టిని మరియు విలువలను పరిరక్షించవలసి ఉంటుంది. అంటే సంస్థ స్థాపించేటువంటి వ్యక్తి, నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చాలా దూరదృష్టితో ఆలోచించుకోవాలి. తను పెడుతున్నటువంటి సంస్థ 10 కాలాల పాటు నిలబడుతుంది, 10 మందికి సేవ చేయగలుగుతుంది, తాను చేసినటువంటి ఉత్పత్తి 10 మందికి వెళుతుంది అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి. ఏమండి, అలాగే కొన్ని విలువలను కూడా అతను కాపాడుకోవాలి. హ్యుమానిటీ ఉండాలి. సంస్థ ఉత్పత్తి చేసేసి లాభాలు సంపాదించుకుని వ్యాపారం చేసేస్తే కాదు, ఆ వ్యాపార నాయకుడు కొన్ని సేవ కూడా చెయ్యాలి సొసైటీలో. ప్రస్తుతం మనం చూస్తున్నాం గుడ్ బిజినెస్ లీడర్స్ కొంతమంది ఉన్నారు. మనకి రతన్ టాటాను తీసుకున్నా, అలాగే మనకి ఇన్ఫోసిస్కి సంబంధించి, అలాగే విప్రోకి సంబంధించి వాళ్ళు కూడా కొన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సుధామూర్తి తీసుకున్నాం అనుకోండి, ప్రస్తుత కరోనా టైంలో ఆవిడ ఎంతగానో కొన్ని వేల మందికి ఆహార పొట్లాలు తయారు చేసి ఆ పొట్లాలను వేదళ్ళంబడి పంచిపెట్టడం చూసాము. అంటే వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తికి వ్యాపార లాభాలను సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి కాకుండా సమాజ శ్రేయస్సు మీద, అలాగే విలువలను పెంపొందించుకోవడంలో కూడా వాళ్ళ ముందుండాలి. అలాంటప్పుడే వాళ్ళని గుడ్ బిజినెస్ లీడర్గా పిలవడం జరుగుతుంది. అలాగే రతన్ టాటాను తీసుకున్నాం అనుకోండి, మనకి కోవిడ్-19 వచ్చినప్పుడు ఆ రతన్ టాటాకు సంబంధించినటువంటి టాటా సంస్థ అనేక రకాలైనటువంటి సేవలు చేసింది. అలాగే ప్రధానమంత్రి సహాయ నిధికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే బెంగాలు, అలాగే ముంబై పరిసర ప్రాంతాలలో కొంతమందికి ఆహార పొట్లాలు ఈ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో పంచిపెట్టడం అనేది జరిగింది. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి వ్యాపారం మీద, ఈ లాభాల మీద దృష్టి మాత్రమే కాకుండా కొన్ని విలువలను కూడా నిర్వహించాలి, కొంత సేవ కూడా చెయ్యాలి. చేస్తేనే ఈజ్ కాల్డ్ ఏ బిగ్ గుడ్నెస్ లీడర్స్ విత్ గుడ్ సర్వీసెస్ అని చెప్పుకుంటాం. కొన్ని మానవత్వ విలువలు కలిగి, కొన్ని సేవా మార్గాలు కలిగి వాళ్ళ వ్యాపారం చేస్తున్నారని చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ బిజినెస్ లీడర్గా చెప్తారనమాట. దిస్ ఈజ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ బిజినెస్ లీడర్గా మనం చెప్తామన్నమాట. నాయకులు సంస్థల యొక్క దూరదృష్టిని, విలువలను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయని కూడా అంచనా వేసి ఆ నష్టాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా సంస్థను తీసుకువెళ్ళగలగాలి. అంటే అతని మాటలు, అతని చేతలలో ఆ వ్యవస్థ యొక్క దూరదృష్టి మరియు విలువలను ఖచ్చితంగా ప్రదర్శించవలసి ఉంటుంది. సస్టైనింగ్ విజన్ అండ్ వాల్యూస్. ఏ లీడర్ మస్ట్ బి ఏబుల్ టు సస్టైన్, మెయింటైన్ అండ్ ప్రిజర్వ్ ద విజన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ ఆల్ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్. ద విజన్ అండ్ వాల్యూస్ షుడ్ బి exhibited properly. A leader must be able to sustain, maintain and preserve the vision and values of the organization. సంస్థకి నష్టాలు రాకుండా లాభాలు వచ్చేటువంటి దిశగా సంస్థని తీసుకువెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే సంస్థ అనేది
మనగలుగుతుందని చెప్పొచ్చు. ఏమండి, అంటే ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా, మనం దూరదృష్టితో సంస్థను స్థాపించాలి, కొన్ని వందల సంవత్సరాలు సంస్థ పనిచేస్తుంది, సంస్థ పని చేయాలి అనేటువంటి దృష్ట్యా అనే వ్యాపార సంస్థలను నెలకొల్పుకోవాలి, వాటి యొక్క విలువలను కాపాడుకోవాలి. అలాంటి లక్షణాలు ఖచ్చితంగా ఒక వ్యాపారం చేసేటువంటి నాయకుడికి ఉన్నట్లయితే అతను గుడ్ బిజినెస్ లీడర్ అనిపించుకుంటాడు. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి సమగ్రత మరియు ప్రవర్తన, అంటే ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్. ఎవరికైతే క్యారెక్టర్ ఉంటుందో, ఎవరికైతే ఇంటిగ్రిటీ ఉంటుందో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు గుడ్ బిజినెస్ లీడర్ అనిపించుకుంటారు. అంటే నాయకులు సమగ్రత మరియు ప్రవర్తనలను, సత్ప్రవర్తనను వాళ్ళు కలిగి ఉండాలి. అంటే బిజినెస్ చేస్తున్నంత మాత్రాన, లాభాలు సంపాదిస్తున్నంత మాత్రాన ఆ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రవర్తనలు గురి అయ్యాడనుకోండి, ఆ సంస్థలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడనుకోండి, సత్ప్రవర్తన లేకుండానే వాడు గుడ్ బిజినెస్ లీడర్ ఎప్పటికీ అవలేడు. అంటే అతని యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన ఉండాలి. అతను నష్టాలు వచ్చినా సరే ఆ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు లాభాలు రావాలి, సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి కోణంలో వాళ్ళ సంస్థలో ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా పనిచేసేటువంటి కెపాసిటీ ఉండాలి. అంటే ఒక వ్యాపార సంస్థని లాభాల బాటలో, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఒక సంస్థకి ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటాని తీసుకున్నాము అనుకోండి, టాటా గ్రూప్లో. ఆ టాటా గ్రూప్లో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఒక సూదిగుండును తయారు చేసిన దగ్గర నుంచి, ఒక అగ్గిపెట్టిని తయారు చేసే దగ్గర నుంచి, ఒక టీ పొడి పొట్లాలు, చక్రా గోల్డ్ పొట్లాలు తయారు చేసే దగ్గర నుంచి, అనేక రకాలైనటువంటి ఇంజిన్లు, అనేక రకాలైనటువంటి మోటార్స్, అనేక రకాలైనటువంటి లారీస్, పెద్ద పెద్ద లారీల వరకు, పెద్ద పెద్ద క్రెయిన్లు, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టాటా సంస్థ తయారు చేస్తుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, ఆ సంస్థలో అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. వాడు లీడర్గా ఉంటాడు, ఆ లీడర్ను కొంతమంది ఫాలో అవుతారు. కొన్ని సంస్థల కంపెనీల్లో మెర్జ్ అయిపోతుంటూ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ లీడరు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈజ్ ఏ గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ కలిగి ఉండాలన్నమాట. సత్ప్రవర్తన, వ్యవస్థాపరమైనటువంటి సత్ప్రవర్తన ఉందనుకోండి, సరైన క్యారెక్టర్ ఉంటే ఈజ్ ఏ గుడ్ లీడర్. ఏ లీడర్ మస్ట్ హ్యావ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్. ఇట్ ఈజ్ సెడ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, అతను కోల్పోయినట్లయితే ఆ క్యారెక్టర్ని, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, ప్రతిదీ కూడా అతను కోల్పోవడం అనేది జరుగుతుంది. హెన్స్ ద లీడర్ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ డెకోరం బై అప్ కీపింగ్ ద క్యారెక్టర్ టు హిస్ ఫాలోవర్స్. అతనిని అనేక మంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అలా సత్ప్రవర్తన కలిగి ఉంటేనే కొంతమంది మనుషులు, కొంతమంది నాయకులు, కొంతమంది వ్యాపార సంస్థలు ఆ సంస్థ ఇన్ని ఫాలో అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పచ్చు. సమగ్రత మరియు ప్రవర్తన, అంటే నాయకులు సమగ్రత మరియు ప్రవర్తనను కలిగి ఉండవలెను. ప్రవర్తన లేనట్లయితే సర్వం కోల్పోయినట్లే అని పేర్కొంటారు. ప్రవర్తన లేకపోతే ఏంటి, మొత్తం సంస్థ అంతా కూడా బ్యాడ్ అయిపోద్ది. ఏదైనా సంస్థని తీసుకున్నామనుకోండి, ఆ సంస్థ యజమాని బాగా పనిచేస్తాడు, అన్నీ పనిచేస్తాడు, లాభాల బాటలో బాగా తీసుకెళ్తాడు, తెలివితేటలు ఉంటాయి, ధైర్యం ఉంటుంది, సమర్థత ఉంటుంది, ధైర్యంగా దేన్నైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాడు. క్యారెక్టర్ లేదనుకోండి, ఆ సంస్థకి మొత్తం సంస్థకే నేమ్ వచ్చేస్తుంది అన్నమాట, బ్యాడ్. దానివల్ల ఏమవుతుందండి, వ్యాపార నాశనం అయిపోద్ది, సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా రోడ్డును పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా అతను ఏం కలిగి ఉండాలండి, క్యారెక్టర్ కలిగి ఉండాలి. అలాగే ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. ఉంటేనే, అంటే ఏ బిజినెస్ లీడర్ మస్ట్ హ్యావ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్. ఇట్ ఈజ్ సెడ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అతను క్యారెక్టర్ని కోల్పోయినట్లయితే మొత్తం అంతా సర్వస్వాన్ని కోల్పోయినట్లే, ఆ సంస్థ యొక్క నేమ్ అనేది పూర్తిగా పడిపోతుంది. సో ఒక వ్యక్తి గుడ్ బిజినెస్ లీడర్ అనిపించుకోవాలి అంటే సమగ్రత ఉండాలి, ఖచ్చితంగా సత్ప్రవర్తన అతను కలిగి ఉండాలని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నీతి మరియు విశ్వాసం, మారల్, ఎథికల్ వాల్యూస్ ఉండాలి. అతను లాయల్గా ఉండాలి. ఏ లీడర్ మస్ట్ ఫాలో ఎథికల్ ప్రాక్టీసెస్ అండ్ షుడ్ బి లాయల్ టు ద ఆర్గనైజేషన్.
if leaders involve in unethical practices, the followers will not believe them and they cannot be loyal to the leaders. The leaders are expected to exhibit ethical practices to attract, retain their followers. అంటే ఏ లీడర్ మస్ట్ ఫాలో ఎథికల్ ప్రాక్టీసెస్. ఒక వ్యాపారస్తుడు నీతివంతమైన సూత్రాలను అనుసరించాలి. నీతిగా అతని వ్యాపారాన్ని రన్ చేయాలి. ఎదుటి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టే విధంగా చేయకూడదు. నీతి లేకుండా పని చేయకూడదు. అంటే ఇక్కడ కాంపిటేటర్స్ అనేటువంటి వాళ్ళు బిజినెస్లో కాదు దేంట్లోనైనా కాంపిటేటర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఈ కాంపిటేటర్స్ని ఎదుర్కొనాలి అంటే నువ్వు ఖచ్చితంగా న్యూ మోడల్స్ని క్రియేట్ చేసుకోవాలి, న్యూ పాలసీస్ తెచ్చుకోవాలి, న్యూ ప్రొడక్ట్స్ని తయారు చేసుకోగలగాలి, సమర్థవంతమైన వాళ్ళని సంస్థలో నియమించుకోవాలి. అంతే తప్ప కానీ అవినీతిపరమైనటువంటి కార్యకలాపాలు, అవిశ్వాసపాత్రమైన కార్యకలాపాలు సంస్థలో నిర్వహించకూడదు. నాయకులు నీతివంతమైన విధానాలను అనుసరించాలి, సంస్థలకు విశ్వాసపాత్రంగా ఉండాలి తప్ప సంస్థలో అవిశ్వాసంగా ఎప్పుడు ఉండకూడదు. విశ్వాసపాత్రంగా లేనట్లయితే నాయకులు తమ అనుచరుల వారిని నమ్మరు. లీడర్ తప్పు చేస్తే కింద ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తారు. లీడరే సమర్థవంతంగా లేకపోతే సంస్థలో మనుగడే సాధ్యం కాదు. ఏమండి, సంస్థలో సక్రమంగా మనగలగాలి అంటే లీడర్ అనేటువంటి వాడు కరెక్ట్గా ఉండగలగాలి. అంటే ఎథిక్స్ ఉండాలి, అతనికి మోరల్ వాల్యూస్ ఉండాలి. అక్రమమైన మార్గాలు బిజినెస్ చేసేటువంటి వాడు అనుసరించకూడదు. తనకు ఉండేటువంటి రూల్స్ ఏ విధంగా ఉంటాయి, నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తన ముందుగానే నిర్మించుకోవాలి. అట్నే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేసేడా అతని కింద ఉన్న వాళ్ళు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు. కొన్నాళ్ళకి సంస్థ యొక్క మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. నాయకులు తమ అనుచరులను ఆకర్షించి తమ వద్ద ఉంచుకోవలసినట్లయితే నాయకులు ఖచ్చితంగా నీతి సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. A leader must follow ethical practices and should be loyal to the organization. If leaders involve in unethical practices, the followers will not believe them any time and they cannot be loyal to the leaders. The leaders are expected to exhibit and ethical practices to attract, retain the followers. That is the main characteristic of good leader. That is the good quality. The leader have a morality. The leader have a ethicals. The leader have a loyalness. The leader have a good character. The leader have a good integrity. That is called good leader. That is called good leader. A leader must be having to integrity and character and ethical values also. Okay, a successful leader must be able to analyze and diagnose and provide a sustainable solution, suitable solution to any problem, any critical problem. He have a good character, he have a good ethics, he have a morality and emotional intelligence. That is called a good leader. Good business leader గా మనం చెప్తాము. నెక్స్ట్ వన్, భావ తెలివితేటలు మరియు నియంత్రణ. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్. ఈనాడు ఎక్కువగా తెలివితేటలో కన్నా భావ తెలివితేటలు చూచి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే ఇంటెలిజెన్స్ ఇండెక్స్ కంటే కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే ఎక్కువగా ఇండెక్స్ కింద తీసుకుంటున్నారు. ఎందుకంటే భావ ఆలోచనలో మరియు నియంత్రణ కలిగి ఉండడం దీనిలో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఈనాడు నాయకులు ఎక్కువగా భావ తెలివితేటలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. నౌ-a-days న్యూ వర్డ్ కాల్డ్ ఎమోషనల్ quotient is used instead of the earlier intelligence quotient. Emotional intelligence refers to emotional thinking and control. Emotional intelligence and control is a very important quality of a leader of today and tomorrow. అంటే ఈరోజు అవ్వచ్చు,
ఏ రేపు అవ్వచ్చు, ఖచ్చితంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కావాలి. మరియు నియంత్రణ కూడా సంస్థ మీద అతనికి ఉండాలి. అంటే మొట్టమొదటగా అతను నియంత్రణ చేసుకోగలిగి ఉండగలగాలన్నమాట. అతనికి తెలివితేటల మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగించగలగాలి బిజినెస్లో. ఏమండి, ఉన్నట్లయితేనే పని చేస్తుంది. ఈ మాటలకి ఈ తెలివితేటలకి సంస్థ అనేది ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ అని పిలుస్తాం. నెక్స్ట్, నవేడేస్ ఏ న్యూ వర్డ్ కాల్డ్ ఎమోషనల్ కోషెంట్ అని పిలుస్తారు దీన్ని. ఇంటెలిజెన్స్ని కోషెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, తెలివితేటలు ఉండాలి నాయకుడికి, సమర్థవంతంగా పనిచేసేటువంటి కెపాసిటీ ఉండాలి, సంస్థ మీద పూర్తి నియంత్రణ ఉంటేనే సంస్థను అతను సక్రమంగా నడిపించగలగడని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ 9వ వచ్చేటప్పటికి ఆశావాదం మరియు ధనాత్మకంగా ఉండాలి. నాయకులు సాధ్యమైనంత వరకు ఆశావాదం మరియు ధనాత్మకమైన దృక్పథం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రస్తుతం మరియు భవిష్యత్ సంఘటనలపై నాయకులు తగిన పరిజ్ఞానమును కలిగి ఉండాలి. అంటే నాయకుడు తనకు సాధ్యమైనంత వరకు ఆశావాదాన్ని మరియు ధనాత్మక దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంటే ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా అతను పాజిటివ్ దృష్టితో రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా రియాక్ట్ అవుతే ఖచ్చితంగా అతనికి భవిష్యత్ సంఘటనలు అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఈ 9 కూడా ఏంటంటే ఇందులో 10 ఉన్నాయి. 10వది నెక్స్ట్ వీడియోలో మీకు సెండ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ లీడర్. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఒక నాయకుడిని మంచి నాయకుడని పిలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.